చంద్, జై భీమ్. దాదాపు ఇదే అమరచింత గడ్డ మీద ఉద్యమ పాఠాలు నేర్చుకొని తన 16 ఏళ్ల వయసులో పట్నం బాట పట్టిన సాయి చంద్ తన మదిలో ఉన్న బాధను, తన పల్లె పట్ల ఏం ఫీల్ అయ్యిండు, తన జీవితంలో ఏం జరిగింది. సాయి చంద్ ఎప్పుడు వేదిక మీద ప్రజా సమస్యల గురించి పాట పాడడం చూసాం, అంబేద్కర్ వాదాన్ని వినిపించడం చూసాం, తెలంగాణ ఉద్యమాల్లో అమరవీరుల గొంతై వెలగడం చూసాం, తల్లుల గోస గురించి చెప్పడం చూసాం, ప్రగతి బాటలో డిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గొంతెత్తి పలకడం చూసాం. కానీ సాయి చంద్ మదిలో పల్లె గురించి, తన ప్రయాణం గురించి, తన జీవిత ప్రస్థానంలో తను పడ్డ బాధల గురించి ఎందరికో చెప్పుకొని ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు ఉన్నాయి. అందరం ఒక మనిషి సక్సెస్ వచ్చాక తను ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుకుంటాం. కానీ ఆ స్థాయికి వచ్చే ముందు తను ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎన్ని ముళ్ళదారులు నడిచారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కన్నీళ్లు కార్చారన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరము గుర్తు చేసుకోం. సక్సెస్ అయిన తర్వాత అవసరమైతే రాళ్ళేస్తాం, నిందిస్తాం, ఎన్నో మాట్లాడతాం, పొగుడతాం, మన పక్కన పెట్టుకుంటాం. కానీ తన జీవిత ప్రయాణం మొదలైనప్పుడే ఒక పాటగాడిగా పల్లెల్లో ప్రయాణించి పట్నం బాట పట్టినప్పుడే భుజం మీద చెయ్యేసి నేనున్న బిడ్డ అని ప్రోత్సహించి ఒక వేదిక మీద నువ్వు అమరవీరుల గోస గురించి చెప్పాలి బిడ్డ అని భుజం మీద చెయ్యేసి తీసుకుపోయింది హరీష్. నీ గొంతు ఇక్కడి వరకే కాదు బిడ్డ, రాష్ట్రం మొత్తం వినిపించాలి, రాష్ట్రం మొత్తం ఈ తెలంగాణ తల్లుల గోస తెలుసుకోవాలి, దేశం మొత్తం వినాలని చెప్పి మొట్టమొదటిగా హరీష్ అన్న సిద్దిపేట గడ్డ నుంచి హైదరాబాద్ గడ్డ మీద వరకు సాయి చంద్ అమరవీరుల పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అని కన్నీటి గాథలను చెప్పే విధంగా ప్రోత్సహించింది. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర సంఘటనల్ని సాయి చంద్ మాటల్లోనే విందాం. సాయి చంద్ ఎమోషనల్ వీడియో వరకు మా ఊరు హై స్కూల్ అనేది చదువుకున్నా, అమరచింతలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఆత్మకూరులో చదువుకున్నా. 2002లో హైదరాబాద్ వచ్చిన. 2001లో మా అమ్మ చనిపోయిందన్న. మా అమ్మ చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. మా అన్న ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు, నేను ఒక్కడిని ఇంటి దగ్గర ఉండేవాడిని. తోడుగా నేను ఒక్కడిని ఉంటే అమ్మ పోయేసరికి నేను ఒక్కడిని అయిపోయాను. సో ఆ విషాదం బాగా ఇది అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ లో నుంచి పోతే తప్ప బాధ పోదు అని ఇక ఆ గాయంతో బయటకు వెళ్ళా. 2002లో హైదరాబాద్ వచ్చేసినాయి. అంటే ఇక అది విడిచిపెడితే తప్ప అది జీవితంలో ఇప్పటికీ ఒక మానని గాయం అన్నది. సో ఆ గాయం నుంచి బయటపడటానికి జీవితం అంటే అమ్మ బతుకున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆ కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా చూడాలి అని అమ్మ నాతో పంచుకున్న అవన్నీ కూడా నెమరేసుకొని అమ్మ తర్వాత అమ్మ కోరుకున్న జీవితం అంటూ ఒకటి ఉండాలి. ఆ గాయాలని మర్చిపోవడానికి ఒంటరిగానే ప్రయాణం ప్రారంభం చేసినాను. ఎస్ఐ వచ్చి ఇవన్నీ చెప్పు, ఇంకోసారి తెలంగాణ పాటలు ఆ పాటలను రికార్డు చేస్తే మూస్తాం కొడుకుని రాత్రి వేసేసేది ఉండే వేయలేదు, ఆడు పాడనీకి వచ్చినా వీడు రికార్డు చేసినా సంపుతామని చెప్పి పంపించారు. సేమ్ కదా గన్నుతో వాడు ఇట్లా లేపండి, ఏయ్ లేరా ఎవరు అన్నప్పు ఏమ్రా ఎవరు అనేది ఇడెందుకు అనుకున్నావురా? లేదు సార్ నేను సింగర్ని సార్, నేను పాడవాడికి వచ్చిన సార్. ఏం పాడవాడినవరా? ఏం గుర్తులేదు సార్, సరిగా అందులో ఉంది సార్ అంటే ఆయన పట్టుకొచ్చారు. ఎవర్రా వీడు? స్టూడియో ఓనర్. ఎవర్రా వీడు అని అంటే ఆయన సింగర్ సార్. నేను వెళ్ళిపోడే మళ్ళీ చేసుడే. ఆగిన ఎక్కడ సందర్భం లేదు, ఎక్కడ భయపడ్డ సందర్భం లేదు. తెలంగాణ పాటని తెలంగాణ మాటని పోలీసులకు భయపడో జైలుకు పంపినమేనో లేకపోతే చచ్చిపోతా ఉన్న భయంతో ఎక్కడ ఒక్క రోజు కూడా ఆపలేదన్న. 365 రోజులలో నాకు తెలిసి ఒక 5 రోజులు మినహా 360 రోజులు ఏదో ఒక పనిలో, ఏదో ఒక చోట, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక చౌరస్తాలో, ఏదో ఒక వీధిలో, బస్తీలో
అట్లీస్ట్ 10 మంది ఉన్న టెంట్ లో నన్న తెలంగాణ పాడవాలి. అంటే 2004 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 వరకు పబ్లిక్ సభల్నే ఇన్నేళ్ళు మొత్తం ఉన్నా అన్న. మీరు చెప్తే నంబర్ 2011 మే 18వ తారీఖున నా పెళ్ళి అయిందన్న. నేను మే 20వ తారీఖున మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా.